తూర్పు మన్యంలోని దండకారణ్యం ప్రాంతంలో ఒక్కసారిగా మావోయిస్టులు అలజడి రేగడంతో ఇటు పోలీసులు, అటు గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే పోలీసు బూటు చప్పుళ్ళు ఎప్పుడు తమ గ్రామంలో వినలేదని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. అంటే జిఎం వలస, గుజ్జుమామిడి వలస అనే గ్రామంలో రెండవ ఎన్కౌంటర్ జరిగింది. నిన్న మొత్తం 25 మంది వరకు కూడా ఈ తూర్పు మన్యం ప్రాంతంలో ప్రవేశించారు మావోయిస్టులనే ఒక పక్కా సమాచారంతో ఏపీ భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో ఇక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. నిన్న 6గురు మృతి చెందారు. తొలుత జరిగినటువంటి ఎన్కౌంటర్‌లో ఈరోజు ఇదే గ్రామంలో ప్రస్తుతం మనం జిఎం వలస గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలోనే రెండవ ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు. నిన్న జరిగిన దానికి ఎక్కడ కూడా స్పష్టంగా ఈ ప్రాంతం అని చెప్పేసి అధికారులు వెల్లడించకపోయినప్పటికీ కూడా ఇజ్జలూరు గ్రామానికి సమీపంలో అటు నెల్లూరు ప్రాంతం అంటే నెల్లూరు అనే గ్రామానికి మధ్యలో జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ జిఎం వలస గ్రామానికి సంబంధించి చాలా స్పష్టంగా గ్రామస్తులు ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఎన్నింటికి మీకు ఆ సౌండ్స్ వినిపించినియి? అది ఏమని భావించారు మీరు అసలు చెప్పండి? మేము 4 గంటలకు లేసేటప్పటికి హ్మ్. శబ్దం వచ్చిందండి. మాకు దగ్గరలోనే వాటర్ ఫాల్ ఉంటది. హ్మ్. టూరిస్టులు వచ్చి బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారేమో అనుకున్నాము. హ్మ్. తర్వాత కంటిన్యూగా శబ్దాలు వస్తున్నాయండి. ఇది హ్మ్. పోలీస్ ఎన్‌కౌంటర్ లాంటివి జరుగుతుందేమో, హ్మ్. కాల్పులు జరుగుతున్నాయి అనుకున్నామండి. అంటే ఎప్పుడు మీ గ్రామంలో అటువంటి పరిస్థితి లేదు కదా! మరి ఎట్లా మీకేమన్నా సమాచారం ఎవరైనా ఇచ్చారా? ఇక్కడ మావోయిస్టులు ప్రవేశించారని మీ గ్రామంలో పెద్దలకు గాని, ప్రెసిడెంట్ గాని, లేకపోతే వార్డ్ మెంబర్స్ గాని ఇటువంటి వారికి ఎవరికన్నా సమాచారం ఇచ్చారా వాళ్ళు? అలాంటివేం లేదు సార్. సమాచారం ఏమి ఇవ్వలేదు. హ్మ్. ఇక్కడికి నిన్న, మొన్న పోలీసులు రాలేదు. మావోయిస్టుల పరం ఇక్కడ లేదు. హ్మ్. కానీ కాల్పుల శబ్దం మట్టుకు 4 గంటల నుంచి ఉదయం 7:30 వరకు హ్మ్. కాలుస్తూనే ఉన్నారు సార్. హ్మ్. ఏమంటే భయపడుతున్నాం. బయటకు కూడా వెళ్ళలేదు. హ్మ్. తోటలకెళ్ళే వాళ్ళు కూడా తోటలకెళ్ళలేదండి. హ్మ్. ఊర్లోనే ఉన్నాం. జనరల్‌గా ఎన్నింటికి వెళ్తూ ఉంటారు మీరు తోటలకి? 4 గంటలకి వెళ్తామండి. హ్మ్. రబ్బర్ చెట్లు కోసుకుంటారు ఇక్కడ. హ్మ్. కోసుకొని 4 గంటలకు తీసి పాలు కోసుకొని వస్తుంటారండి. హ్మ్. అయితే మీకు ఆ సౌండ్స్ వినిపించిన సమయంలో మీరు రెగ్యులర్‌గా జరిగేది ఒక బర్త్‌డే వేడుకలు అటువంటివి జరిగినాయి అంటున్నారు. దానికి దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా గమనించారా మీరు? డిఫరెంట్ అంటే 4 గంటల నుంచి ఫైరింగ్ స్టార్ట్ అవ్వింది. హ్మ్. ఉదయం 7:30 వరకు ఫైర్ చేస్తూనే ఉన్నారు సార్. ఇప్పుడు 3 ఇది గంటల సేపు 3:30 గంటలు. అవును. హ్మ్. అవును సార్. హ్మ్. అంటే ఇది కాల్పులు అనుకున్నాము మేము కూడా. హ్మ్. తర్వాత పోలీసులొచ్చి అడవుల్లోకి వెళ్ళిపోవద్దు మీరు వెళ్ళొద్దు తోటలకని చెప్పారు. హ్మ్. ఊర్లోనే ఉన్నాం సార్. ఇంకెవరము హ్మ్. బయటికెళ్ళలేదు. అడవిలోకి వెళ్ళలేదండి. హ్మ్. అంటే మీ గ్రామానికి కొద్దిగా దూరంలోనే నెల్లూరు, ఇజ్జలూరు మధ్యలో నిన్న ఒక ఎన్‌కౌంటర్ జరిగిందని ఆల్రెడీ ప్రపంచానికి కూడా అందరికీ తెలిసిన పరిస్థితి. అవును. అటువంటి సిట్యుయేషన్ మన గ్రామంలో కూడా వచ్చింది అని ఏమన్నా అనిపించిందా మీకు? అవును సార్. అనిపించింది సార్. అంటే నిన్న జరిగిన ఎన్‌కౌంటర్ అంటే మామూలుగా వాట్సాప్‌లోను, న్యూస్‌లోను చూసాము. హ్మ్. తర్వాత ఈరోజు ఇక్కడ జరుగుద్దని మాకు కూడా తెలీదండి. ఇలా హ్మ్. ఇక్కడికొచ్చారని మాకు తెలీదు. హ్మ్. అది సార్. అదే మీకు ఫోన్‌లో ఏం పని చేస్తూ ఉంటాయి ఇక్కడ? మీరు వాట్సాప్‌లో చూసానంటున్నారు కదా! ఇప్పుడు కూడా ఈ సమాచారం మీ ఊర్లో షేర్ అవుతా ఉందా ఇది వాట్సాప్‌లో? అవుతది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెజెంట్ సిగ్నల్ లేదు. హ్మ్. బీఎస్ఎన్ఎల్ పనిచేస్తది సార్ మా ఊర్లో. హ్మ్. ఎందుకని సిగ్నల్. సిగ్నల్ ఎందుకు లేదు మీకు? ఇప్పుడు తీసేసారు. ఎందుకని తెలీదు సార్ మాకు. అయితే మీరు చెప్పండి ఎన్ని గంటలకు మీరు అటవీ ప్రాంతానికి వెళ్తూ ఉంటారు? రబ్బర్ చెట్ల దగ్గరికి గాని, లేదంటే ఇతరత్ర మీ వ్యవసాయ పనులకు గాని ఎన్నింటికి వెళ్తా ఉంటారు? ఈరోజు ఎన్నింటికి లెగిసారు మీరు? ఈరోజు 3:30కి లేచానండి. హ్మ్. 3:30కి లేచి తోటకెళ్ళి సెకండ్ చెట్లు కోసేసరికి సౌండొచ్చిందండి. హ్మ్. అప్పుడు దాదాపు 4 అయిందండి టైము. హ్మ్. 4 గంటలకి 2, 3 సార్లు పేలిందండి. హ్మ్. అప్పుడు డౌటొచ్చిందండి. హ్మ్. నిరంతరంగా పేలుతూనే ఉందండి. హ్మ్. సౌండ్ వదులుతూనే ఉన్నది. హ్మ్. నాకు చాలా దగ్గరండి అది హ్మ్. జరిగింది హ్మ్. తోటకి మాకి. హ్మ్. నాకు భయమేత్తందండి. హ్మ్. తొందర తోట కోసేసుకొని వచ్చేసానండి ఇంటికి. వచ్చేసారు. హ్మ్. ఓకే. అంటే మీకు ఉన్న ప్రాంతం ఎటువైపు వెళ్లారు మీరు? మీకా సౌండ్స్ ఎటు నుంచి వినిపించినియి? ఆ తోట ఇటువైపు ఉందండి. హ్మ్. సౌండ్లు అటువైపు వచ్చాయండి. ఇలా చూసాం కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి. హ్మ్. తోటకి అక్కడికి ఓకే. హ్మ్. కిలోమీటర్‌న్నర ఉంటదండి. హ్మ్. అంటే మీకు ముందుగా మరి ఎవరు చెప్పలేదా? ఇలా తెలీదండి. జరుగుతదని ఏమి? అలా తెలిస్తే నేను తోటకెళ్ళను గదండీ. హ్మ్. నేను రోజు 4 గంటలు, 3:30కి అలా లేచెళ్తానండి. హ్మ్. తెలీదు గానీ మరి నాకు గ్రామంలోకొచ్చిన తర్వాత ఏం జెప్పారు మీరందరికి ఇక్కడ? నేనొచ్చేసరికి ఊర్లోళ్ళకి అందరికి తెలిసిపోయిందండి. తెలిసిపోయింది. ఆ! అప్పటికే. అప్పటికి పోలీసులొచ్చి అడవికెళ్ళొద్దన్నారటండి. హ్మ్. హ్మ్. నేను గూడా తోటకెళ్ళలేదండి. హ్మ్. అంతా పోలీసులందరూ వచ్చాక మధ్యాహ్నం వెళ్ళాను తోటకి పాలు హ్మ్. తీసుకురావడానికి. హ్మ్. హ్మ్. ఓకే. మీరు చెప్పండి ఎళ్లారా మీరు? ఏమన్నా మీకు తెలిసిందా? సౌండ్స్ వినిపించినియా? ఏమనిపించింది మీకు? మేము 4 గంటలకు లేసామండి. హ్మ్. లేసినప్పుడు కాల్పులే అని అనుకున్నాం మేము. హ్మ్. ముందైతే హ్మ్. ఇలాంటి సౌండ్‌లు ఎప్పుడు రాలేదండి. హ్మ్. ఇదే ఫస్ట్ టైం చూసింది. హ్మ్. తర్వాత తెలిసిన తర్వాత ఎలా అనిపించింది? భయమేసిందా? భయమేసిందండి. హ్మ్. ఎప్పుడైనా ఎవరికైనా భయం ఉంటదండి. హ్మ్. మాకు కూడా అలాగే భయమేసిందండి. మీరు చెప్పండి ఎళ్లారా? మీరేమన్నా చూసారా ఆ స్పాట్‌కి? అంటే ఇప్పుడైతే బాడీస్ తీసుకెళ్ళిపోయారని చెప్తా ఉన్నారు అక్కడి నుంచి.
అక్కడికి ఎవరన్నా వెళ్ళారా? గ్రామస్తులు ఎవరన్నా వెళ్ళి చూసారా? నేను పొద్దున 6 గంటలకు మారేడుమిల్లిలో ఉంటానండి. మారేడుమిల్లి నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక తెలిసిందండి కాల్పులు అనేసి. నాకేం తెలీదండి ఇక్కడ. బాడీలు ఎక్కించేటప్పుడు మాత్రం చూసానండి. అంతేనండి నేను చూసింది. ఎంతమందిని తీసుకెళ్లారు? 7గురిని తీసుకెళ్లారండి. ఏడుగురిని చూశానండి. నేను మారేడుమిల్లిలో ఉంటానండి. పొద్దున 6 గంటలకు వచ్చానండి ఇక్కడికి. అంటే మీరు చెప్పండి, అక్కడికి జరిగిన తర్వాత ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ స్పాట్ నుంచి బాడీస్ని తీసుకెళ్ళిపోయారు పోలీసులు అని చెప్తున్నారు. ఎవరన్నా గ్రామస్తులు ఏం జరిగింది అని అక్కడికి వెళ్ళి చూసే ప్రయత్నం ఎవరన్నా చేశారా మీ గ్రామం నుంచి? మా గ్రామం నుండి అయితే పోలీసులు అయితే ఎవరికి ఇన్వాల్వ్ చేయలేదండి. అక్కడికి కనీసం ఆ వేన్ దగ్గర ఎక్కించేటప్పుడు కూడా ఎవరికి అలౌడ్ చేయలేదు. దగ్గరికి రావద్దు అనేసి చెప్పారు. అంతేనండి. ఎన్కౌంటర్ జరిగే సమయంలో పూర్తిగా భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తూ ఇటు వచ్చే క్రమంలో ఈ గ్రామానికి అతి చేరువలోకి వచ్చినట్టుగా కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే 4:30 ఉదయం 3:30, 4 ఆ సమయంలో తోటల్లోకి వెళ్ళి పని చేసుకునేందుకు రబ్బర్ తోటలు ఎక్కువగా మనం ముందు మాట్లాడుకున్నట్టు రబ్బర్ తోటల్లో వ్యవసాయం ఎక్కువ చేస్తుంటారు. ఈ రబ్బర్ తోటల్లో నుంచి పాలు సేకరించే క్రమంలో 3:30కు వెళ్ళినటువంటి రైతులకు ఒక్కసారిగా అంటే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా సౌండ్ వినిపించడం, ఆ సౌండ్ రెగ్యులర్గా వచ్చే సౌండ్స్. ఎందుకంటే పక్కన మనం అనుకున్నట్టు పక్కనే ఉన్నటువంటి జలతరంగిణి వాటర్ ఫాల్స్ దగ్గర బర్త్డే వేడుకలు చేసుకుంటారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. ఆ బర్త్డే వేడుకలకు సంబంధించినటువంటి సౌండ్సే అనుకున్నారు తప్ప ఇది బుల్లెట్ చప్పుళ్ళు, తుపాకులు పేలుస్తున్నటువంటి చప్పుడు అని ఎవరు కూడా భావించలేదు. కానీ కంటిన్యూస్గా అంటే 3:30కి స్టార్ట్ అయినటువంటి ఈ చప్పుడు దాదాపుగా 7 వరకు కూడా కొనసాగడంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఏం జరుగుతుందని తెలుసుకునే క్రమంలో ఒక్కసారిగా గ్రామంలో ఏదో జరుగుతుంది. ఎందుకంటే నిన్న జరిగిన 24 గంటల ముందు జరిగినటువంటి ఎన్కౌంటర్ అయితే ఈ గ్రామానికి సమీపంలో దాదాపుగా 7-8 కిలోమీటర్ల సమీపంలో జరిగిన నేపథ్యంలో తమ గ్రామానికి కూడా ఇటువైపు కూడా మావోయిస్టులు వచ్చి ఉంటారు. భద్రతా బలగాలు వాళ్ళకి మధ్య ఒక కాల్పులైతే కొనసాగుతున్నాయని ఒక అర్థం చేసుకున్న తర్వాత ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఇళ్ళకే పరిమితమయ్యారు. దాదాపుగా 7 గంటల వరకు కొనసాగిన తర్వాత మధ్యాహ్నం 1 గంటకి ఇక్కడికి భద్రతా బలగాలు పూర్తిగా చేరుకుంటాం. కొన్ని వాహనాలను ఇక్కడికి తీసుకొచ్చి 7 మంది ఎవరైతే ఈరోజు మృతి చెందారో ఈ ఎన్కౌంటర్లో దాంట్లో కీలకమైన వ్యక్తి టెక్ శంకర్గా చెప్తా ఉన్నారు. 7 మావోయిస్టులో టెక్ శంకర్ అనే మావోయిస్ట్ చాలా కీలకమైన నేతగా చెప్తా ఉన్నారు. ఇతన్ని మాత్రం ఈ 7గురిలో ఉన్నాడు. వీళ్ళందరినీ ఈరోజు బాడీస్ అన్నీ కూడా మరి నిన్న ఏదైతే రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి తరలించారో 6 మృతదేహాలు వాళ్ళతో పాటు ఈ 7 మృతదేహాలను కూడా అక్కడికి తరలించడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం వరకు మనం అప్డేట్ మధ్యాహ్నం వరకు చూసుకుంటే 6 మృతదేహాలు ఎవరైతే ఎన్కౌంటర్లో మృతి చెందారో వాళ్ళకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. వీరిలో మనం ముందు నుంచి చెప్పుకున్నటువంటి మడివి హిడ్మా చాలా కీలకమైన నేత, సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి నేత. ఆయన భార్య ఎవరైతే ఉన్నారో రాజక్క, వీళ్ళిద్దరూ చాలా కీలకమైన నేతలుగా చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే మరో 12 మంది ఇంకా కొనసాగుతూ ఉంది, కూంబింగ్ కొనసాగుతూ ఉంది. మళ్ళీ 12 మంది తమ కళ్ళు కప్పి పారిపోయారని చెప్పేసి కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో మొత్తం భద్రతా బలగాలు భారీ ఎత్తున ఈ మొత్తం జల్లెడ పడుతూ ఉన్న పరిస్థితి. ఇక్కడ నుంచి దేవీపట్నం అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతాల వైపు కూడా పోలీసులు అన్ని వైపుల నుంచి కూడా దాడి కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు కూంబింగ్ కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈ 12 మందిలో ఎవరైతే చాలా కీలకమైన నాయకుడు అని చెప్తా ఉన్నారో ఈ దేవ్జీ కూడా వీళ్ళలో ఉన్నాడని అంచనా వేస్తా ఉన్న నేపథ్యంలో ఆయన కోసం విస్తృతంగా గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి.